శాంతి. శివ్ బాబా అనంతమైనటువంటి విశ్వ ఆత్మలందరికీ తండ్రి. సృష్టిలో బాబా ఒక్కసారి మాత్రమే అవతరించి మొత్తం ఆత్మలందరికీ తన పరిచయాన్ని ఇస్తారు. బాబా మనసులో ఎలా ఉంటుందంటే తండ్రి భూమిపైన అవతరించారు అనే వార్త ప్రతి ఒక్క పిల్లలకి తెలియాలి అని. అందుకే బాబా మురళీల్లో మనకి అందరికీ నా పరిచయాన్ని ఇవ్వండి అని చెప్తూ ఉంటారు. ఈరోజు మురళీలో బాబా నేను అవతరించినటువంటి భూమి ఆబు పర్వతం, ఇది సర్వోత్తమమైనటువంటి తీర్థము అనే విషయాన్ని అందరికీ తెలియచేయండి అన్నారు. అలాగే మీ దగ్గర చాలా గుంపులుగా అందరూ రావాలంటే మీరేం చేయాలి, ఎలా అందరికీ సత్యాన్ని పరిచయం చేయించాలి, ఇటువంటి సేవకు సంబంధించిన అనేక విషయాలని బాబా ఈరోజు మురళీలో వినిపించారు. దీనికి తోడుగా బాబా మీరు ఆత్మాభిమానిగా అవ్వాలి, ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం అన్నింటికంటే ముఖ్యమైనది అని చెప్పారు. ఇది 17 సెప్టెంబర్ మురళి. मीठे बच्चे, यह राज सभी को सुनाओ कि आबू सबसे बड़ा तीर्थ है. स्वयं भगवान ने यहाँ सबकी सद्गति की है. మధురమైన పిల్లలు, ఈ రహస్యాన్ని అందరికీ వినిపించండి. ఆబు అన్నింటికన్నా పెద్ద తీర్థ స్థానము. స్వయంగా భగవంతుడే ఇక్కడి నుండి అందరి సద్గతిని చేశారు అని. మధురమైన పిల్లలు, ఈ రహస్యాన్ని అందరికీ వినిపించండి. ఆబు అన్నింటికంటే గొప్ప తీర్థస్థానము. స్వయం భగవంతుడే ఇక్కడి నుండి సర్వుల సద్గతిని చేశారు అని. ప్రశ్న, कौन सी एक बात मनुष्य अगर समझ जाए तो यहाँ भीड़ लग जाएगी. ఎలాంటి ఒక విషయాన్ని మనుషులు అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ గుంపులుగా వచ్చేస్తారు. ఏ విషయం అర్థం కావాలి మనుషులకు? జవాబు, ముఖ్య బాత్ సమజ్ లే कि बाप ने जो राजयोग सिखाया था वह भी फिर से सिखा रहे हैं. ముఖ్యమైన విషయం ఇదే అర్థం చేసుకోవాలి. భగవంతుడు తండ్రి ఏదైతే రాజయోగాన్ని నేర్పించారో అది ఇప్పుడు మళ్ళీ తిరిగి నేర్పిస్తున్నారు. వహ సర్వవ్యాపి నహీ హే, వారు సర్వవ్యాపి కాదు. बाप इस समय आबू में आकर विश्व में शांति स्थापन कर रहे हैं. తండ్రి ఈ సమయంలో ఆబులో అవతరించి విశ్వంలో శాంతిని స్థాపన చేస్తూ ఉన్నారు. उसका जड़ यादगार दिलवाड़ा मंदिर भी है. దీని జడమైన జ్ఞాపకార్థమే దిల్వాడా మందిరము ఉంది. ఆదిదేవ్ యహా చైతన్యమే బెటే హే. ఆదిదేవుడు ఇక్కడ చైతన్యంగా కూర్చొని ఉన్నారు. యహ చైతన్య దిల్వాడా మందిర్ హే. ఇది చైతన్యమైన దిల్వాడా మందిరం. యహ బాత్ సమజ్లే తో ఆబుకి మహిమా హో జాయ్. ఈ విషయాన్ని కనుక అర్థం చేసుకుంటే ఆబుకి చాలా మహిమ జరుగుతుంది. और यहाँ भीड़ लग जाए. దాంతో ఇక్కడ చాలా రద్దీ ఏర్పడుతుంది, చాలా గుంపులుగా వచ్చేస్తారు. ఆబు కా నామ్ బాలా హో గయా తో యహా బహుత్ ఆయేంగే. ఆబు యొక్క పేరు ప్రసిద్ధమవుతే ఇక్కడికి చాలా మంది వస్తారు. బాబా పదే మురళీలో ఇలా అందరూ ఇక్కడికి వచ్చేలాగా మీరు ఏదైనా ఏర్పాటు చేయండి అంటూ చెప్తూ ఉండేవారు. ఎందుకంటే ఎంతెంత మనము బాబా అవతరించిన భూమి ఇది అనే ప్రచారం అందరికీ చేస్తామో అంతగా ఆబుకి ఆకర్షితమై రాగలుగుతారు. అందుకే బ్రహ్మ బాబా అవ్యక్తమైన తర్వాత బాబా యొక్క జ్ఞాపకార్థం ఏదైతే శాంతి స్తంభం తయారైందో దానిపైన బాబా యొక్క మహావాక్యాలు ఇవి రాసి ఉన్నాయి. ఆబు సర్వోత్తమమైనటువంటి తీర్థస్థానము అని. మొత్తం ప్రపంచంలో ఈ భూమి పైన సర్వోత్తమ తీర్థస్థానమని ఆబుని అనటం జరుగుతుంది. ఓం శాంతి. పిల్లలకు యోగాన్ని నేర్పించారు. ఇతర స్థానాలలో అందరూ తమకు తామే నేర్చుకుంటారు. అక్కడ నేర్పించి తండ్రి ఎవరు ఉండరు. పరస్పరం ఒకరికొకరు వారే నేర్పించుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడైతే పిల్లలకు తండ్రి స్వయంగా కూర్చొని నేర్పిస్తారు. బాబా క్లియర్గా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునేలాగా చెప్తున్నారు. రాత్రికి పగలుకు ఉన్న తేడా ఉంది కదా మనుషులు చెప్పడానికి, తండ్రి చెప్పడానికి.
అక్కడైతే ఎంతో మంది మిత్ర సంబంధికులు మొదలైన వారు గుర్తొస్తూ ఉంటారు. ఇంతగా స్మృతి చేయలేరు. అందుకే దేహీ అభిమానులుగా అవ్వడం కష్టంగా ఫీల్ అవుతారు. ఇక్కడైతే మీరు చాలా త్వరగా దేహీ అభిమానులుగా అవుతారు. కానీ ఏమీ తెలియని వారు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ కూడా బాబా పిల్లల్లో కొందరికి ఏమీ తెలియట్లేదు. శివబాబా మన సేవను చేస్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని మనకు చెప్తున్నారు. ఏ తండ్రి అయితే వీరిలో విరాజమానమై ఉన్నారో, ఇక్కడ విరాజమానమై ఉన్నారో వారిని నేను స్మృతి చేయవలసి ఉంటుంది అని అర్థమే చేసుకోవటం లేదు. శివబాబా బ్రహ్మ తను ద్వారా మనకు నేర్పిస్తున్నారు. ఈ నిశ్చయమే లేని పిల్లలు కూడా ఎంతో మంది ఉన్నారు. మేము ఎలా నిశ్చయం చేసుకోవాలి అని ఏ విధంగా ఇతరులు అంటారో అలా ఇక్కడ కూడా ఉన్నారు. బయటి వాళ్ళు అంటారు కదా మేము ఎలా నిశ్చయం చేసుకోవాలి అని. అలాగే బాబాని తెలుసుకున్న పిల్లలు కూడా బాబా దగ్గరే ఉన్న వాళ్ళు కూడా కొందరు అంటున్నారు. ఒకవేళ పూర్తిగా నిశ్చయం ఉన్నట్లయితే ఎంత ప్రేమగా తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ తమలో శక్తిని నింపుకుంటారు, చాలా సేవను చేస్తారు. ఎందుకంటే మొత్తం విశ్వం అంతటినీ పావనంగా తయారు చేయాలి కదా. యోగం చేయడంలో కూడా వారిలో లోపం కనబడుతూ ఉంటుంది. అలాగే జ్ఞానంలో కూడా లోపం ఉంటుంది. వింటారు జ్ఞానాన్ని, కానీ ధారణ జరగదు. ఒకవేళ ధారణ జరిగినట్లయితే ఇతరులకు కూడా ధారణ చేయిస్తారు. బాబా అర్థం చేయించారు. వారు కాన్ఫరెన్సులు మొదలైనవన్నీ చేస్తూ ఉంటారు, విశ్వంలో శాంతిని కోరుకుంటారు. కానీ విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేది, అది ఏ విధంగా ఏర్పడింది అదేది తెలియదు. ఏ విధమైన శాంతి ఉండేదో కూడా, అసలు ఎలాంటి శాంతిని కోరుకుంటున్నారో కూడా వారికి తెలియదు. విశ్వంలో సుఖ శాంతుల స్థాపన ఇప్పుడు జరుగుతోంది అని పిల్లలైన మీకే తెలుసు. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. శాంతి సాగరుడైన పరమాత్ముడు భూమిపైన అవతరించి ఉన్నారు. ఈ దిల్వాడా మందిరం ఎలా ఉందో చూడండి. ఆదిదేవ్ కూడా ఉన్నారు, మరియు పైన విశ్వంలోని శాంతి యొక్క దృశ్యం కూడా ఉంది. శాంతి యొక్క దృశ్యం అంటే స్వర్గం, సత్యుగం యొక్క దృశ్యం. ఎక్కడైనా కాన్ఫరెన్స్లు మొదలైనటువంటి వాటిలో మిమ్మల్ని పిలిస్తే మీరు వారిని ఇలా అడగండి, విశ్వంలో ఏ రకమైన శాంతి కావాలి? ఈ లక్ష్మీనారాయణల రాజ్యంలో విశ్వంలో శాంతి ఉండేది. దిల్వాడా మందిరంలో ఆ పూర్తి స్మృతి చిహ్నము ఉంది. విశ్వంలోని శాంతి యొక్క శాంపుల్ అయితే ఏదైనా చూపించడానికి కావాలి కదా. లక్ష్మీనారాయణల చిత్రము ద్వారా కూడా అర్థం చేసుకోరు. ఎందుకంటే లక్ష్మీనారాయణలది భక్తి మార్గంలో ఏదైతే స్టోరీ వినిపించారో అదే వారికి గుర్తొస్తుంది. అందుకే ఊరికే లక్ష్మీనారాయణల చిత్రంతో కూడా ఏమీ అర్థం చేసుకోరు. రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు కదా, కావున వారికి ఇలా చెప్పాలి, విశ్వంలో శాంతి యొక్క శాంపుల్ని మేము చెప్పగలము. ఒకటేమో ఈ లక్ష్మీనారాయణలు, అంతేకాక వీరి రాజధానిని కూడా చూడాలనుకుంటే దిల్వాడా మందిరంలోకి వెళ్ళి చూడండి. మోడల్నే చూపించడం జరుగుతుంది కదా, దానికి ఆబో వచ్చి మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు అని చెప్పాలి. స్వయం మందిరాన్ని తయారు చేసిన వారికే ఈ మందిర విశిష్టత ఏమిటి అనేది తెలియదు. వారే కూర్చొని స్మృతి చిహ్నాన్ని తయారు చేశారు. దానికి దిల్వాడా మందిరము అన్న పేరును పెట్టారు. ఆదిదేవ్ను కూడా కూర్చోబెట్టారు. పైన స్వర్గాన్ని కూడా చూపించారు. ఈ విధంగా ఆ స్మృతి చిహ్నం జడమైనదో అలా మీరు చైతన్యమైన వారు. దీనికి చైతన్య దిల్వాడా మందిరము అన్న పేరును పెట్టవచ్చు. కానీ అలా చేస్తే ఎంతమంది గుంపులు గుంపులుగా వచ్చేస్తారో తెలియదు. ఇదేమిటి అని మనుషులు తికమక పడిపోతారు. అర్థం చేయించడానికి ఎంతో కష్టపడవలసి ఉంటుంది. చాలామంది పిల్లలు కూడా అర్థం చేసుకోరు. భగవంతుని ద్వారం వద్ద కూర్చున్నా, దగ్గరగానే కూర్చున్నా కానీ ఏమీ అర్థం చేసుకోరు. ప్రదర్శనీలకు అనేక రకాల మనుషులు వెళ్తారు. ఎన్నో మఠాలు మొదలైనవి ఉన్నాయి. వైష్ణవ ధర్మం వారు కూడా ఉన్నారు. వైష్ణవ ధర్మం యొక్క అర్థాన్నే అర్థం చేసుకోరు. శ్రీకృష్ణుని రాజ్యాధికారం ఎక్కడ ఉంది అన్నది తెలియనే తెలియదు.
శ్రీకృష్ణుని రాజ్యాన్ని కూడా స్వర్గము, వైకుంఠము అని అంటారు. లక్ష్మీనారాయణల రాజ్యం మాత్రమే స్వర్గం కాదు, శ్రీకృష్ణుడి యొక్క రాజ్యం కూడా స్వర్గమే. అంటే శ్రీకృష్ణుడు ఏమీ రాజ్యం చేయకపోయినా కృష్ణుడు జన్మ తీసుకున్నటువంటి ఆ రాజ్యము, వంశము అదంతా కూడా స్వర్గంలో ఉన్నదనే చెప్తాం. బాబా అంటున్నారు, మీరు ఎవరు ఆహ్వానిస్తే వారి దగ్గరికి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి ఇలా అర్థం చేయించండి. విశ్వంలో ఒకప్పుడు శాంతి ఉండేది, అది ఎవరి రాజ్యంలో, ఎవరున్న సమయంలో అనేది వివరించండి. ఈ ఆపు అన్నింటికంటే ఉన్నతమైన తీర్థస్థానము, ఎందుకంటే ఇక్కడ తండ్రి విశ్వానికి సద్గతిని ఇస్తున్నారని చెప్పాలి. ఆబు పర్వతంపై ఆ శాంపుల్ను చూడాలనుకుంటే వెళ్ళి దిల్వాడ మందిరంలో చూడండి అనాలి. విశ్వంలో శాంతిని ఎలా స్థాపించారు అన్న శాంపుల్ అక్కడ ఉంది. ఇది విని వారు ఎంతో సంతోషిస్తారు. జైన ధర్మం వారు కూడా సంతోషిస్తారు. మీరంటారు, ఈ ప్రజాపిత బ్రహ్మయే మా తండ్రి, ఆది దేవ్. మీరు అర్థం చేయిస్తారు, అయినా కూడా కొందరికి ఏమీ అర్థం కాదు. ఈ బ్రహ్మకుమారీలు ఏం చెప్తున్నారో ఏమిటో అని అంటారు. కావున ఇప్పుడు పిల్లలైన మీరు ఆబును ఎంతో ఉన్నతంగా మహిమ చేసి అర్థం చేయించాలి. ఆబు అతి పెద్ద తీర్థస్థానం, ఆబు పర్వతం అతి పెద్ద తీర్థస్థానం. ఎందుకంటే పరంపిత పరమాత్మ ఆబులోకి వచ్చి స్వర్గస్థాపన చేశారు అని మీరు బాంబేలో కూడా అర్థం చేయించవచ్చు. వారు ఏ విధంగా స్వర్గాన్ని రచించారు, ఆ స్వర్గం మరియు ఆదిదేవ్ యొక్క మోడల్ మొదలైనవన్నీ ఆబులోనే ఉన్నాయి, అది కావాలనుకుంటే చూడండి అని కూడా చెప్పాలి. దాన్ని మనుషులు ఎవరు అర్థం చేసుకోరు. మాకిప్పుడు తెలుసు, మీకు తెలియదు, కావుననే మేం మీకు అర్థం చేయిస్తామని చెప్పండి. ముందైతే మీరు వారిని ఇలా అడగండి, విశ్వంలో ఎటువంటి శాంతిని కోరుకుంటున్నారు, దానిని ఎప్పుడైనా చూసారా? విశ్వంలో శాంతి అయితే ఈ లక్ష్మీనారాయణల రాజ్యంలో ఉండేది. ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. వీరి వంశం యొక్క రాజ్యం ఉండేది. మీరు వచ్చినట్లయితే మీకు ఈ రాజధాని యొక్క మోడల్ని ఆబులో చూపిస్తాము అని చెప్పాలి. ఇది ఉన్నదే పాత పతిత ప్రపంచం. దీనిని కొత్త ప్రపంచం అనైతే అనం కదా. కొత్త ప్రపంచం యొక్క మోడల్ అయితే ఇక్కడ ఉంది. కొత్త ప్రపంచం ఇప్పుడు స్థాపన అవుతోంది. మీకు తెలుసు, కావుననే మీరు తెలియజేస్తున్నారు. ఇది అందరికీ తెలియదు, కావున తెలియజేయరు కూడా, అలాగే అర్థం అవ్వదు కూడా. వాస్తవానికి విషయం చాలా సహజమైనది. పైన స్వర్గ రాజధాని ఉంది, క్రింద ఆదిదేవ్ కూర్చున్నారు. వారిని యాడమ్ అని కూడా అంటారు. వారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఈ విధంగా మీరు మహిమను వినిపించినట్లయితే విని సంతోషిస్తారు. వాస్తవానికి ఈ మహిమ అక్యురేట్ అయినది కూడా. మీరు ఇలా చెప్పండి, మీరు శ్రీకృష్ణుని మహిమను చేస్తున్నారు, కానీ మీకేమీ తెలియదు. శ్రీకృష్ణుడు వైకుంఠానికి మహారాజుగా విశ్వాధిపతిగా ఉండేవారు. ఆ మోడల్ని మీరు చూడాలనుకుంటే ఆబుకి రండి, మీకు వైకుంఠం యొక్క మోడల్ని చూపిస్తాము అనాలి. ఏ విధంగా మీరు పురుషోత్తమ సంగమ యుగంలో రాజ్యోగాన్ని నేర్చుకొని దాని ఆధారంతో మళ్ళీ విశ్వాధిపతులుగా అవుతారో ఆ మోడల్ని కూడా చూపించండి. సంగమ యుగపు తపస్యను కూడా చూపించండి. ప్రాక్టికల్గా ఏదైతే జరిగిందో దాని స్మృతి చిహ్నాన్ని చూపించండి. ఏ శివబాబా అయితే లక్ష్మీనారాయణల రాజ్యాన్ని స్థాపన చేశారో వారి చిత్రం కూడా ఉంది. అలాగే అంబా మందిరం కూడా ఉంది. అంబాకు 10-20 భుజాలేమీ లేవు, భుజాలు 2 ఉంటాయి. మీరు వస్తే మేం మీకు చూపిస్తాము అని చెప్పాలి. వైకుంఠాన్ని కూడా ఆబులో చూపించండి. ఆబులోకి తండ్రి వచ్చి మొత్తం విశ్వాన్నంతటినీ స్వర్గమయంగా తయారు చేస్తున్నారు, సద్గతిని ఇస్తున్నారు. ఆబు అన్నింటికన్నా పెద్ద తీర్థస్థానం. అన్ని ధర్మాల వారి సద్గతిని చేసే తండ్రి ఈ భూమి పైన ఆబు పర్వతంలోనే వచ్చారు అని చెప్పాలి. మీరు వచ్చినట్లయితే వారి స్మృతి చిహ్నాన్ని ఆబులో మేము చూపిస్తాం. ఆబును మీరు ఎంతగానో మహిమ చేయవచ్చు. మీకు అన్ని స్మృతి చిహ్నాలను చూపిస్తాం. క్రిస్టియన్లు కూడా ప్రాచీన భారత్ యొక్క రాజ్యోగాన్ని ఎవరు నేర్పించారు, అసలు అది ఏమిటి అని తెలుసుకోవాలని అనుకుంటారు. మీరు చెప్పండి,
పదండి మేము ఆబులో చూపిస్తాం. కప్పు పైన వైకుంఠాన్ని కూడా పూర్తిగా ఎక్యురేట్గా తయారు చేశారు. ఎక్కడ? దిల్వాడా మందిరం కప్పు పైన రూఫ్కి. కావున దీనిని బాగా తెలియచేయాలి. టూరిస్టులు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, వారు కూడా వచ్చి అర్థం చేసుకోవాలి. మీ ఆబు పేరు ప్రఖ్యాతమైపోతే ఎంతోమంది వస్తారు, టూరిజం వాళ్ళది కూడా పెరుగుతుంది, ఆబు ఎంతగానో ప్రసిద్ధమైపోతుంది. విశ్వంలో శాంతి ఎలా ఏర్పడగలదు అని ఎవరైనా అడిగితే, సమ్మేళనాలు మొదలైనటువంటి వాటికి ఆహ్వానిస్తే మీరు ఇలా అడగాలి: విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేదో అది మీకు తెలుసా? విశ్వంలో శాంతి ఎలా ఉండేది చెప్పండి, పదండి మేము మీకు అర్థం చేయిస్తాం, మోడల్స్ మొదలైనవన్నీ చూపిస్తాం. ఇటువంటి మోడల్ ఇంకెక్కడా లేదు. ఆబుయే అన్నింటికన్నా అతిపెద్ద ఉన్నతోన్నతమైన తీర్థస్థానము. అందులోకి తండ్రి వచ్చి విశ్వంలో శాంతిని స్థాపించారు, సర్వుల సద్గతిని చేశారు. ఈ విషయాల గురించి ఇంకెవరికీ తెలియదు. మీలో కూడా నంబర్ వారీగా ఉన్నారు. గొప్ప మహారథులు, మ్యూజియంలో మొదలైనటువంటి వాటిని సంభాళించేవారు కూడా ఉన్నారు. కానీ సరైన రీతిలో ఎవరికైనా అర్థం చేయిస్తూ ఉన్నారా? చెక్ చేసుకోండి ఒకసారి. సరైన రీతిలో ఎవరికైనా అర్థం చేయిస్తున్నారా లేదా? ఇది బాబా చూస్తారు. బాబాకు అన్నీ అర్థమవుతాయి. ఎవరెక్కడ ఉన్నా వారి గురించి అర్థమైపోతుంది. ఎవరెవరు పురుషార్థం చేస్తున్నారో, ఏ పదవిని పొందుతారో కూడా బాబాకు తెలుసు. ఈ సమయంలో ఒకవేళ మరణించినట్లయితే ఏ పదవిని పొందలేరు అని కూడా తెలుసు. స్మృతి యాత్ర కొరకు కావలసిన పురుషార్థం గురించి వారు అర్థమే చేసుకోరు. బాబా ప్రతిరోజు కొత్త విషయాలని అర్థం చేయిస్తారు. ఇలా అర్థం చేయించి వారిని తీసుకురండి. ఇక్కడైతే ఈ స్మృతి చిహ్నం నిలిచే ఉంటుంది. బాబా అంటారు, నేను కూడా ఇక్కడ ఉన్నాను, ఆదిదేవ్ కూడా ఇక్కడే ఉన్నారు, అలాగే వైకుంఠం కూడా జ్ఞాపకార్థం రూపంలో ఇక్కడే ఉంది. ఆబు మహిమ ఎంతో ఉన్నతంగా అయిపోతుంది. ఆబు ఎలా అయిపోతుందో తెలియదు. ఉదాహరణకు చూడండి, కురుక్షేత్రాన్ని బాగు చేయడానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఎంతమంది మనుషులు అక్కడికి వెళ్ళి గుమికూడుతారు. అక్కడ ఎంత దుర్గంధము, మురికి తయారవుతుందో ఇక చెప్పడానికి వీల్లేదు. ఎంత పెద్ద గుంపు ఏర్పడుతుంది. భజన మండలి వారు బస్సు ఒకటి మునిగిపోయింది అన్న సమాచారం వచ్చింది. ఇవన్నీ దుఃఖాలే కదా. అకాల మృత్యువులు జరుగుతూ ఉంటాయి. అక్కడైతే ఇటువంటి విషయాలేమీ ఉండవు. ఈ విషయాలన్నింటినీ మీరు అర్థం చేయించవచ్చు. మాట్లాడేవారు చాలా వివేకవంతులై ఉండాలి. తండ్రి జ్ఞానాన్ని పంపు చేస్తున్నారు, బుద్ధిలో కూర్చోబెడుతున్నారు. ప్రపంచం ఈ విషయాలను అర్థం చేసుకోదు. కొత్త ప్రపంచంలో విహరించడానికి వెళ్తున్నాము అని వారు భావిస్తారు. తండ్రి అంటారు, ఈ పాత ప్రపంచం ఇప్పుడు పూర్తిగా పాతబడిపోయింది, ఇది ఇక వెళ్ళిపోనున్నది. వారైతే ఇంకా 40,000 సంవత్సరాలు ఉన్నాయి అని అంటారు. మీరంటారు మొత్తం కల్పమే 5,000 సంవత్సరాలు. పాత ప్రపంచపు మృత్యువైతే ఎదురుగానే నిలబడి ఉంది. దీనిని ఘోర అంధకారం అని అంటారు. కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. కుంభకర్ణుడు అర్ధకల్పం నిద్రపోయేవాడు. మీరు కూడా కుంభకర్ణులుగా ఉండేవారు. ఈ ఆట చాలా అద్భుతమైనది. ఈ విషయాలను అందరూ అర్థం చేసుకోలేరు. కొందరైతే ఏదో భావనలోకి వచ్చేస్తారు. వీరందరూ వెళ్తున్నారు అని విని వారు బయలుదేరతారు. వారికి ఏం చెప్తారంటే, మేము శివబాబా వద్దకు వెళ్తున్నాము, శివబాబా స్వర్గస్థాపన చేస్తున్నారు, ఈ అనంతమైన తండ్రిని స్మృతి చేయడంతో అనంతమైన వారసత్వం లభిస్తుంది అని చెప్పాలి. అంతే. అది విని వారు కూడా శివబాబా మేము మీ పిల్లలం, మీ నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటాము అని అనేస్తారు. అంతే. ఇక దానితో వారి నావ తీరానికి చేరుకుంటుంది. భావనకు ఎంతటి ఫలం లభిస్తుందో చూడండి. అంటే వాళ్ళేమి ఇంకా రెగ్యులర్గా వచ్చి పురుషార్థం చేయడం, మురళి వినడం అలా చేయరు. కానీ భావనతో ఇంకా బాబాను బాగా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. భక్తి మార్గంలో అల్పకాలికమైన సుఖం ఉంది.
అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుందని ఇక్కడ పిల్లలైన మీకు తెలుసు. అక్కడైతే కేవలం భావనకు అల్పకాలికమైన సుఖం ఫలంగా లభిస్తుంది. ఇక్కడైతే మీకు 21 జన్మల కొరకు భావనకు ఫలం లభిస్తుంది. ఇకపోతే ఈ సాక్షాత్కారాలు మొదలైనటువంటి వాటిల్లో ఏమీ లేదు అంటున్నారు. కొందరు మాకు సాక్షాత్కారం జరగాలి అని అంటారు. అప్పుడు మీరేం అర్థం చేసుకోలేదని బాబాకు అర్థమైపోతుంది. ఇంకా సాక్షాత్కారం కావాలని అంటున్నారు. ఇంత చక్కగా అర్థం చేయించిన తర్వాత కూడా చూడాలి ఏదో అని అనుకుంటున్నారంటే వీళ్ళకేం అర్థం కాలేదని తెలిసిపోతుంది. సాక్షాత్కారం కావాలనుకుంటే వెళ్ళి నవవిధ భక్తిని చేయండి. దానివలన ఏమీ లభించదు. మహా అయితే మరుసటి జన్మలో మంచిగా అవుతారు. మంచి భక్తులై ఉన్నట్లయితే మంచి జన్మ లభిస్తుంది. ఇక్కడైతే విషయమే అతీతమైనది. ఈ పాత ప్రపంచం మారుతుంది. తండ్రి ఉన్నదే ప్రపంచాన్ని మార్చేవారిగా. స్మృతి చిహ్నం కూడా ఉంది కదా. ఇది చాలా పాత మందిరం. ఏవైనా విరిగిపోతే వాటికి మరమ్మతులు చేయిస్తూ ఉంటారు. కానీ ఆ శోభ అయితే తగ్గిపోతుంది కదా. ఎంతైనా రిపేర్ వర్క్ లాగానే ఉంటుంది తప్ప ఒరిజినల్గా ఉన్నటువంటి లుక్లో కొంచెం తేడా అయితే వస్తుంది కదా. ఇవన్నీ వినాశీ వస్తువులు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు ఒకటేమో మీ కళ్యాణం కొరకు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి. ఇది చదువుకు సంబంధించిన విషయం. ఇకపోతే మథురాలో మధుబన్, కుంజగలి మొదలైన వాటికి సంబంధించి ఏవైతే కథలు తయారు చేశారో వాస్తవానికి అవేవీ లేవు. అలాగే గోపికల ఆట కూడా లేదు. ఇది అర్థం చేయించడానికి ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ఒక్కొక్క పాయింట్ని కూర్చొని బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. కాన్ఫరెన్స్లో మొదలైనటువంటి వాటిలో కూడా యోగం కలవారు కావాలంటే మంచి యోగిలైతే బాగా చెప్పగలుగుతారు. ఖడ్గంలో పదును లేకపోతే ఎవరికి బాణం తగలదు. అందుకే తండ్రి కూడా అంటారు, ఇప్పుడు ఇంకా ఆలస్యం ఉంది, ఇంకా కొంచెం టైం ఉంది, పరమాత్మ సర్వవ్యాపి కాదు అని ఇప్పుడే అంగీకరించినట్లయితే ఎంతోమంది గుంపులుగా ఇక్కడికి వచ్చేస్తారు. కానీ ఇప్పుడు ఇంకా ఆ సమయం రాలేదు అంటున్నారు. ఒక విషయాన్ని ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. రాజయోగాన్ని గతంలో కూడా శివబాబాని నేర్పించారు. ఈ సమయంలో మళ్ళీ నేర్పిస్తున్నారు. కానీ వారి పేరుకు బదులుగా నల్లగా అయిపోయినటువంటి వారి పేరును వేసేశారు. ఇది ఎంత పెద్ద పొరపాటు. దీని వలనే మీ నావ మునిగిపోయింది. ఒకటేమో బాబా అంటారు, మీరు నన్ను సర్వవ్యాపి అనడం వలన మీ నావ మునిగిపోయింది. రెండోది, మీరు నా పేరుకు బదులుగా ఎవరి పేరు వేశారు? శ్రీకృష్ణుని పేరును వేసేశారు. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు, ఈ చదువు సంపాదనకు ఆధారం. స్వయంగా బాబా మనుషులను దేవతలుగా తయారు చేయడానికి చదివించేందుకు వచ్చారు. ఇందులో పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి. దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి. నంబర్ వారీగా అయితే ఉండనే ఉంటారు. సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నెంబర్ వారీగా ఉన్నాయి. ఈ రాజధాని అంతా స్థాపన జరుగుతోంది. ఇది సామాన్యమైన విషయమేది కాదు. మీరు అలా చెప్పండి, స్వర్గం అని సత్యయుగాన్ని అంటారు. కానీ అక్కడి రాజ్యం ఎలా నడుస్తుందో ఆ దేవతల గుంపును చూడాలనుకుంటే ఆ బుక్కు పదండి. ఇంకెక్కడ ఈ విధంగా పైకప్పుపై రాజ్యాన్ని చూపించే స్థానం లేదు. అజ్మీర్లో స్వర్గం యొక్క మోడల్ ఉన్నా కానీ అది వేరు. ఇక్కడైతే ఆదిదేవు కూడా కూర్చొని ఉన్నారు. సత్యయుగాన్ని ఎవరు మరియు ఎలా స్థాపించారు అన్నదానికి అక్యురేట్ స్మృతి చిహ్నం. ప్రస్తుతం మనము చైతన్యమైన దిల్వాడ మందిరము అన్న పేరును కూడా వ్రాయవలెను. ఎప్పుడైతే మనుషులు స్వయంగా అర్థం చేసుకుంటారో అప్పుడు మీరు అలా వ్రాయండి అని వారంతట వారే అంటారు. ఇప్పుడు అలా వ్రాయలేరు. ఇప్పుడు చూడండి, చిన్న విషయంలోనే ఏమేం చేసేస్తారు. చాలా క్రోధితులవుతారు. దేహాభిమానం ఉంది. దేహి అభిమానులుగా పిల్లలైన మీరు తప్ప ఇంకెవరు అవ్వలేరు. పురుషార్థం చెయ్యాలి. నా భాగ్యంలో ఏది ఉంటే అదే సరిపోతుంది అని అలా భావించడం కాదు. పురుషార్థులు అలా అనరు.
వారు పురుషార్థం చేస్తూ ఉంటారు. ఒకవేళ ఫెయిల్ అవుతే అప్పుడు భాగ్యంలో ఏది ఉంటే అది పొందాము అని అంటారు. కానీ అప్పటి వరకైతే ప్రయత్నం మానకుండా చేస్తూ ఉండాలి కదా. अच्छा, मीठे मीठे सिकीलती बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఆత్మాభిమానిగా అయ్యేటువంటి పూర్తి పురుషార్థం చెయ్యాలి. ఎప్పుడు కూడా నా అదృష్టంలో ఉంటే జరుగుతుందిలే అని అలా ఆలోచించకూడదు. వివేకవంతులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, జ్ఞానం విని దానిని స్వరూపంలోకి తీసుకురావాలి. స్మృతి యొక్క పదును ధారణ చేసి తర్వాత సేవ చేయాలి. అందరికీ ఆబు మహాన్ తీర్థం యొక్క మహిమను వినిపించాలి. ఫస్ట్ పాయింట్లో ఏం గుర్తుంచుకోవాలి? ఆత్మాభిమానిగా అవ్వాలి, పురుషార్థం చెయ్యాలి. అంతే తప్ప డ్రామా అదృష్టంలో ఉంటే జరుగుతుంది అని అనుకోకూడదు. వివేకవంతులుగా కావాలి. సెకండ్ పాయింట్లో ఏం గుర్తుంచుకోవాలి? మనం పదునును పెంచుకొని బాబా స్మృతి ద్వారా ఆ తర్వాత సేవ చేయాలి. ఆబు యొక్క మహిమను అందరికీ వినిపించాలి. वरदान, एक बाबा शब्द की स्मृति से याद और सेवा में रहने वाले सच्चे योगी सच्चे सेवादारी भव। ఒక బాబా అన్న శబ్దం యొక్క స్మృతితో స్మృతి మరియు సేవలో ఉండేటువంటి సత్యమైన యోగి సత్యమైన సేవాదారి భవ. ఒక్క బాబా అనే శబ్దం యొక్క స్మృతితో స్మృతి మరియు సేవలో ఉండేటువంటి సత్యమైన యోగి సత్యమైన సేవాధారి భవ. వివరణ, పిల్లలైన మీరు నోటి ద్వారా లేక మనసు ద్వారా పదే పదే బాబా అన్న పదాన్ని ఉచ్చరిస్తారు. నోటితోనూ అంటారు, మనసుతో కూడా. పిల్లలైనట్లయితే మరి బాబా అన్న పదం గుర్తు రావటం లేక ఆలోచించటమే యోగం అవుతుంది. అలాగే నోటి ద్వారా బాబా ఇలా అంటున్నారు, బాబా ఇలా చెప్తున్నారు, ఈరోజు బాబా మురళిలో ఇది వినిపించారు, ఇలా పదే పదే అనటము ఇది కూడా సేవయే. కానీ ఈ బాబా అన్న పదాన్ని కొందరు హృదయపూర్వకంగా అంటే కొందరు జ్ఞానం కల బుద్ధితో అంటూ ఉంటారు. జ్ఞానపరంగా లాజికల్గా ఆలోచించి అంటూ ఉంటారు. ఎవరైతే హృదయపూర్వకంగా అంటారో బాబా అని వారికి హృదయంలో ప్రత్యక్ష ప్రాప్తి అయిన సంతోషము మరియు శక్తి లభిస్తాయి. బుద్ధితో అనేవారికి అలా అన్న సమయంలోనే సంతోషం ఉంటుంది. బాబా అనగానే వెంటనే సంతోషం ఉంటుంది, కానీ సదాకాలం మాత్రం ఉండదు. హృదయపూర్వకంగా అన్నటువంటి వారికే సదాకాలం సంతోషం అనేది ఉంటుంది. స్లోగన్, परमात्मा रूपी क्षमा पर फिदा होने वाले ही सच्चे परवाने हैं। పరమాత్మ రూపీ దీపంపై బలిహారం అయ్యేవారే సత్యమైన దీపపు పురుగులు. మనమే సత్యమైన దీప పురుగులుగా అయి బాబా పైన బలిహారం అవ్వాలి. ఈరోజు స్వమానము, నేను సత్యమైన సేవాదారిని, నేను ఆత్మను సత్యమైన సేవాదారిని. సేవ ఎలా చేయాలి? స్మృతిలో ఉంటూ బాబా అన్న శబ్దం యొక్క స్మృతితో మనస వాచ అంటే మనసులో కూడా బాబా అనుకుంటూ ఏ కార్యం చేసినా, వాచలో కూడా ప్రతి విషయంలో బాబా ఇలా చెప్పారు, బాబా అలా చెప్పారంటూ బాబాని జ్ఞాపకం చేసిన, ఇదంతా కూడా సేవయే అంటున్నారు. ఈ రోజంతా ఇలాంటి సేవ చేద్దాం. ఓం శాంతి.